పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలకు పంటి కింద రాయిల తయారైన పాక్కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి దాయాది దేశానికి ముకుతాడు వేసింది భారత్. అయితే ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే అవకాశం ఉందా అంటే లేదని ఖరాఖండిగా చెప్పేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. సింధు జలాల ఒప్పందం ఏకపక్షంగా రద్దు చేయలేదని, పాకిస్తాన్ పదే పదే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండటంతో చట్టపరంగా ఒప్పందాన్ని సస్పెండ్ చేశామని స్పష్టం చేశారు. దీంతో ఇక పాక్ ఆకలితో అలమటించాల్సిందే. ఇన్నాళ్ళు అన్యాయంగా దాయాది దేశం నీటిని పొందింది, ఇక దాన్ని అలానే కొనసాగించే ప్రసక్తే లేదని, సింధు జలాల ఒప్పందం ఎప్పటికీ పునరుద్ధరించబడదని తేల్చి చెప్పేసింది. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం, కానీ దానిని నిలిపివేసే హక్కు మాత్రం భారత్కుంది. 1960లో కుదిరిన ఈ ఒప్పందం శాంతి, పురోగతి లక్ష్యాలతో ఏర్పడింది. కానీ పాకిస్తాన్ ఆ నిబంధనలు ఉల్లంఘించడంతో భారత నిర్ణయం తగినదేనని స్పష్టం చేశారు అమిత్ షా. సింధు నది, దాని ఉపనదులు రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, జీలం నదీ జలాలు మన దేశం గుండానే పాకిస్తాన్కు వెడతాయి. పాక్కు సింధు నదే జీవనాడి. సాగు, తాగునీటికి కూడా ఆ దేశానికి ఈ నదే ఆధారం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు తీవ్రంగా క్షీణించడంతో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశారు. దీంతో పాక్లో 90% ఆయకట్టుకు కటకట తప్పడం లేదు. ఇక్కడ మనం ట్యాప్ ఆఫ్ చేస్తే అక్కడ కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలకు గొంతెండే పరిస్థితి వచ్చింది. పాక్ జీడీపీలో వ్యవసాయ రంగానికి 23% నీరు అవసరం. ఇప్పుడు అది ఆ రంగం కుదేలవక తప్పదు. దీంతో పాకిస్తాన్ ఇక ఎడారిగా మారడం ఖాయమంటున్నారు నిపుణులు. చట్టబద్ధంగా చెందిన నీటినే తాము ఉపయోగించుకుంటామంటోంది భారత్. హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగించేందుకు చర్యలు చేపట్టింది భారత్. కెనాల్ నిర్మాణం ద్వారా అన్యాయంగా పాకిస్తాన్కు వెళ్లే నీటిని రాజస్థాన్కు మళ్లించేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. దీంతో ఇన్నాళ్లు అన్యాయంగా ఉపయోగించుకున్న నీటి ప్రవాహం ఇక ఆ దేశానికి అందదు. పాకిస్తాన్ వ్యవసాయం, నీటి వనరులు అత్యధికంగా సింధు నదులపై ఆధారపడిన నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయం ఆ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో దానికి ప్రతీకారంగా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది పాకిస్తాన్. నో మోర్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటూ బరితెగించి రంకెలు వేస్తోంది. భారత్తో తమకు హద్దులు, సరిహద్దులే అంటూ కాలుకారని పిల్లిలా అరుస్తోంది. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత 1972లో ఇరు దేశాల మధ్య శాంతికి నిదర్శనంగా సిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 1971 డిసెంబర్ 17 నాటి కాల్పుల విరమణ రేఖను అధికారికంగా నియంత్రణ రేఖగా మార్చారు. భవిష్యత్తులో తలెత్తే వివాదాలను మూడో దేశం జోక్యం లేకుండా ఇరు దేశాల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఈ ఒప్పందంతో ఐక్యరాజ్య సమితి కూడా కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా కశ్మీర్ అంశాన్ని ప్రపంచం ముందు పెట్టొచ్చని, నానాయాగి చేయొచ్చని పాకిస్తాన్ పన్నాగం పన్నింది. దీనికి తోడు ఎల్ఓసి లేకపోవడంతో ఉగ్రవాదుల చొరబాట్లకు మార్గం సుగమం అవుతుందని పాక్ ప్లాన్ చేసింది. అయితే సిమ్లా ఒప్పందం రద్దయితే పీఓకేని తన కంట్రోల్లోకి తీసుకురావడానికి భారత్కు మరింత ఈజీ అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. మరి పాక్ ఇంత చిన్న లాజిక్ ను ఎలా మర్చిపోయిందబ్బా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందం తిరిగి పునరుద్ధరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది భారత్. దీంతో ఇక పాకిస్తాన్ గొంతు ఎండాల్సిందే. మొత్తానికి పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ కొడుతూ ముచ్చమటలు పట్టిస్తోంది భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.